హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. దిస్ ఈజ్ సౌజీ. మా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. మాకు సమ్మర్ హాలిడేస్ అయితే మా అమ్మ నాన్న 4 పొట్టేళ్ళు 2 మేకలు తెచ్చేసి పెట్టేసి, ఇవి మేపండి, రీఓపెన్కి మీకు బుక్స్ కొనడానికి పనికొస్తాయి అని చెప్పేవాళ్ళు. లిటరల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ బంధువుల ఇంటికి కానీ వెళ్ళేవాళ్ళం కాదు. సెలవులు ఎందుకు వచ్చినాయిరా బాబు, అయితే బర్రెలు గాయాలా లేకపోతే పొట్టేలు గాయాలా అనుకునే వాళ్ళము. మా టైంలో మాకు అలా ఉండేది. బట్ నవేడేస్ మా పిల్లలు ఒక పెద్ద లిస్ట్ రాశారు, ఇక్కడిక్కడ వెళ్ళి చూడాలి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. మా ఫ్రెండ్స్ అందరు కూడా వెళ్తున్నారు అనేసి. సో మా ఫస్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసాము. కారు సిటీలోకి తీసుకెళ్ళడం కష్టము, పార్కింగ్ దొరకదు. దట్స్ వై మేమైతే ట్రైన్ వే చూస్ చేసుకున్నాము. సో ట్రైన్ స్టేషన్లో మనకి కార్ పార్కింగ్కి అవైలబిలిటీస్ ఉంటాయి. సో అక్కడ కార్ పార్క్ చేసేసి మేము ట్రైన్ స్టేషన్ రీచ్ అయిపోయాము. సో అలా ఓపల్ కార్స్ మనం స్వైప్ చేయాలి. ఈ ట్రైన్ జర్నీ అంతా నేను ఒక వ్లాగ్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ మై ఛానల్. అండ్ అప్పుడు నేను ఈ క్యాష్ మనీ లోడ్ చేసే విషయాన్ని ఓపల్ కార్డుకి చూపించలేకపోయాను. అది ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, కార్డ్ ఇక్కడ పెట్టేసి మనకి ఎంత మనీ కావాలో చూస్ చేసుకొని పేమెంట్ చేసేసామంటే ఆ కార్డులోకి ఎంటర్ అయిపోతుంది. అది ఓన్లీ మా పెద్దబ్బాయి వాటికి మాత్రమే తక్కువ ఉండే స్వైప్ చేసినప్పుడు. సో వాడికి మాత్రమే లోడ్ చేశారు. ఎక్కడికి వచ్చినా మా పిల్లలు బిజీగా ఆడుతూ ఉంటారు, వాళ్ళటంట వాళ్ళదే. స్కేట్ స్కూటర్స్ కూడా ఇక్కడ అలో చేస్తారు. మేము వెళ్ళే వే అంతా చాలా వాకింగ్ ఉంటుంది. మా పిల్లలు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. ఖచ్చితంగా కాళ్ళ నొస్సునే ఎత్తుకోమంటారు. ఎత్తుకునే స్టేజ్ మా పిల్లలు ఎప్పుడో దాటిపోయారు. అందుకోసం మేమైతే ఇలా స్కేట్ స్కూటర్స్ అయితే పిల్లలకి తీసుకొని వెళ్తున్నాము. అండ్ ట్రైన్ అయితే ఎక్కి మా జర్నీ స్టార్ట్ చేసాము. ఇన్ ద మిడిల్ మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. సో వాళ్ళని కూడా హాయ్ చెప్పండి నేను చెప్తున్నాను ఛానల్కి. మేము ఇక్కడ రీచ్ అయిపోయాము. స్కూటర్ చూడండి ఎంత కంట్రోలబుల్గా మేనేజ్ చేస్తున్నారో మా పిల్లలు. ఇది మా వారి ఆఫీస్ ముందున్న క్రిస్మస్ ట్రీ. ఇదంతా ఎంటర్ అవుతున్నాము ఇప్పుడు. ఇక్కడ సీ అండ్ పక్కనే హోటల్స్ అవన్నీ చాలా బాగుంటాయి. మనం సీని చూసుకుంటూ బేస్ పక్కన ఫుడ్ ఆస్వాదిస్తూ చాలా బాగుంటాయి. కనిపించేది జింగల్ బెల్. క్రిస్మస్ న్యూ ఇయర్ వెళ్ళాము మేము. అవి పిల్లలు కూర్చొని ఊగుతూ ఉంటే సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి హోటల్ అంటారో రెస్టారెంట్స్ అంటారో వీళ్ళు ఏమంటారో వీటిని నాకైతే తెలీదు. సో ఇవన్నీ మంచిగా డెకరేట్ చేసుకున్నారు. మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే చాలా బాగుండే, బాగా సహకరించుండే. ఆస్ట్రేలియాలో వెదర్ని ప్రిడిక్ట్ చేయడం ఇంపాసిబుల్ అనే చెప్తాను. ఒక డేలో అన్ని సీజన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ ఇమీడియట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో. పీపుల్స్ వీళ్ళందరూ క్రూజ్ బుక్ చేసుకున్నారు. క్రూజ్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అనమాట. క్రూజ్ కోసం వెయిట్ చేస్తున్న జనాలు ఎక్కడ ఎప్పుడు వెళ్ళినా కూడా ఫుల్ క్రౌడెడ్ ఉంటాయి. ఇవన్నీ క్రూజు ముందే బుక్ చేసుకోవాలి. ఈచ్ మెంబర్కి $65 ఉంటుంది. అదే కిడ్కి అయితే $45 ఉంటుంది. 2 hours టైం స్పెండింగ్ ఉంటుంది. మనకి కావాలంటే మనము బుక్ చేసుకొని మన సెలబ్రేషన్స్ని అక్కడ చేసుకోవచ్చు క్రూజ్లో. ఇక్కడైతే మేము వచ్చింది సీ లైఫ్ చూడడానికి. సిడ్నీ సీ లైఫ్. ఇక్కడ నుంచి సిడ్నీ సీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ పార్ట్ అండ్ అనదర్ పార్ట్ 2 పార్ట్స్గా నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే మనం టికెట్స్ తీసుకుంటాం కదా. సో టికెట్స్ అయితే మనం ఫోన్లో చూపిస్తూ ఉన్నాము. వాళ్ళు బార్కోడ్ స్కాన్ చేసేసుకొని ఓకే మీ టికెట్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేసి లోపలికి పంపిస్తారు. ఇక్కడ మా పిల్లలు స్కూటర్స్ తీసుకొచ్చారు కదా, అవైతే ఇన్సైడ్కి అలో ఉండదంట. మేము ఆఫీస్లో కీప్ చేసుకుంటాము. సో మీరు అంతా అయిపోయాక వచ్చి మీ స్కేట్ స్కూటర్స్ని కలెక్ట్ చేసుకోండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. మొత్తానికి సీ లైఫ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ లైటింగ్స్తోనే మెస్మరైజ్ చేసేస్తారు. ఎంత బాగా అనిపించుండేనో ఎంటర్ అవ్వంగానే. చాలా బాగుండే. పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు.
ఊహ తెలియని టైంలోనే వీళ్ళకి ఏమేమో చూపిస్తున్నారు. మాకైతే నాకు పెళ్ళయ్యే వరకు మా ఊరు, మా పక్కన ఉన్న టౌన్ మాత్రమే పరిచయము. పెళ్ళయ్యాకే హైదరాబాద్ వచ్చాను. సిటీ ఒకటి ఫస్ట్ టైం చూశాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎవ్రీడే లైఫ్ అంటే లెర్నింగే కదా. సో లైఫ్ అనేది ఖచ్చితంగా ఎవ్రీడే లెర్న్ చేసుకుంటూనే ఉంటాము ఏదో ఒక విధంగా. కొన్నిసార్లు మనకు తెలిసి ఉంటుంది, కొన్నిసార్లు మనకు తెలియకుండానే లెర్న్ చేసేసుకుంటూ ఉంటాం. అదంతా పక్కన పెడితే ఇంకా ఫిష్లు చూద్దాం రండి. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్లు ఉన్నాయి. వాటి పేర్లు కూడా ఉన్నాయి అక్క పక్కనే. కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నది బ్లూ లాబ్స్టర్ అంట. ఇది వెరీ రేర్గా దొరుకుతుందంట. ఇదైతే నాకు మా పెద్దబ్బాయి చెప్తున్నాడు. పిల్లలు నవేడేస్ ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్. టెక్నాలజీ అలా ఉంది, మరి ఏం చేయలేము. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు మా పెద్దబ్బాయి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాడు వీడియోస్లో చూడటము, దట్టు వాళ్ళ స్కూల్స్లో చెప్పటము మెయిన్ అడ్వాంటేజ్. సో ఇదైతే వెరీ రేర్ పీసెస్. అండ్ ఫిష్ చూడండి ఎంత బాగా. ఫిష్ చూపిస్తుంది చూడండి బుడ్డమ్మ. ఫిష్ అది అంటున్నాయా? ఏమంటున్నాయి బుడ్డి? అంటుంది. ఫిష్ ఫిష్లు బాగా స్విమ్ చేస్తున్నాయి. అవి స్విమ్ చేయడం చూసి మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. చాలా అంటే చాలా బాగా అనిపించుండే. ఎక్కడ ఇంకా అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉన్నారు. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది పిల్లలు అనేసి మూవ్ అవ్వట్లేదు. జనాలు చూడండి ఇక్కడ కూడా ఫుల్ క్రౌడెడ్. అండ్ ఎవ్రీ చిన్నది కూడా ఇక్కడ చూడండి చిన్న చిన్న ఫిషెస్. వీటి పేరు ఆ పక్కనే మెన్షన్ చేశారు. అవి ఏంటి, వాటి ప్రత్యేకత ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనకి పక్కన మెన్షన్ చేశారు ఇన్ డీటెయిల్గా. మనకు కొత్తగా వెళ్తే తెలియదు కదా. సో అలాగా ఇక్కడ పాయింటింగ్ చేస్తూ ఉన్నారు కదా మా పెద్ద అబ్బాయి. సో వాడే మాకు ఒక గైడ్ లాగా అయిపోయాడు ఈ సిడ్నీ సీ లైఫ్లో. మొత్తం హీ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఫిష్లు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ పెంగ్విన్స్. ఎంత బాగా డిగ్ అని స్విమ్ చేస్తూ ఉన్నాయో చూడండి. నాకైతే భలే అనిపించింది. అరే భలే ఉన్నాయని. ఇక్కడ చూడండి పిల్లలు అస్సలు వినట్లేదు. ఈ పెంగ్విన్ ఉంది కదా, ఇది రియలా లేకపోతే ఫేకా అన్నది మీరే కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి మా ఆయన మా పెద్ద అబ్బాయి ఫొటోస్ దిగుతున్నారు. ఈ సీ లైఫ్ ఇదంతా లుక్ ఓవరాల్ ఎంత బాగుందంటే, ఎంత పెద్ద పెద్ద మాంట్రేస్ ఇలా వచ్చి ఇలా కవర్ చేస్తూ ఉన్నాయి. ఇన్ డీటెయిల్గా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలు చూడండి వాటిని క్యాచ్ చేద్దాము అవి ఇవి అని ఎంత బాగా చూస్తున్నారో. ఈ వ్యూ కూడా భలే సెట్ చేశారబ్బా అస్సలు. నౌ షార్క్. ఈ చిన్న వాటర్లో కూడా చిన్న చిన్న ఫిష్, ఇన్సెక్ట్స్ అన్నీ వేశారు, చూపిస్తూ ఉన్నారు. మాకు 2 తుంటరి పిల్లలు ఉన్నారు కదా, సో అవన్నీ ఎక్కి మరీ చూస్తూ ఉన్నారు. ఈ వ్యూ చూసారా, చాలా బాగుంది కదా. అక్కడ మంచి పిక్స్ కూడా వచ్చాయి. ఇవి వచ్చేసి ఇంకొక రకమైన ఫిషెస్. చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చాలా లుక్ వైజ్గా బాగుంది. ఇది చూడండి ఎంత బాగుందో. ఎంత పెద్ద పెద్ద షార్క్లో అసలు అది ఇలా ఇలా స్విమ్ చేస్తూ ఎంత అట్రాక్టివ్గా అనిపించుండే. 2 years నుంచి ఉన్నాను కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఇన్సైడ్ సిడ్నీ మేము తక్కువ చూసామనే చెప్పాలి. అవుట్ సైడే ఎప్పుడు ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉండే మా ఆయన. బట్ ఇక్కడైతే బాగున్నాయి. ఇక్కడ ఒక పర్సన్ చూడండి వాటికి ఫుడ్ వేస్తున్నారు, వాటి పాంపర్ చేస్తున్నారు, వాటిని గైడ్ చేస్తూ ఉన్నారు. ఒక షార్క్ అయితే ఆయన పక్కకే వెళ్ళి ఆయనతో ఎంత బాగా పాంపర్ చేయించుకుంటుందో. ఏ వాటికైనా కూడా పాంపరింగ్ అనేది మోస్ట్ నీడ్ కదా అసలు. పిల్లలైతే ఆ వ్యూ చూసి వాళ్ళు అలా ఉండడం చూసి వాళ్ళ ఆక్సిజన్స్లో వాళ్ళు రియలా బొమ్మల అని డైనమాలో ఉండిపోయారన్నమాట. మా పిల్లలకి ఎంత క్యూరియాసిటీయో ప్రతిదీ కూడా. వాళ్ళు అక్కడ షార్క్లు ఏమైనా ఫిష్ తిని ఉంటే వాటిని కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి వాళ్ళ డబ్బాలో వేసుకుంటూ ఉన్నారు. చూడండి ఆ వైట్ షార్క్, ఇది కూడా వెరీ రేర్.
ఆ రేర్వన్నీ తీసుకెళ్ళి వీళ్ళు ఇక్కడ అంతా కలెక్ట్ చేసుకున్నారు. ఎంత బాగా ఆయనతో ప్యాంపర్ చేయించుకుంటుందో, అక్కడెక్కడే ఎంత బాగా తిరుగుతుందో. సో ఆ పీస్ ముక్కలు ఏవైతే ఉన్నాయో, అవి ఏవైతే తిని త్రో చేశాయో అవన్నీ వాళ్ళ బకెట్లోకి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది కదా చూస్తూ ఉంటే. వాళ్ళ సీ లైఫ్ ఎక్కడ ఏది కష్టమైన జాబు అని మనం అనుకుంటాము, అది ఇష్టపడి చేయాలి. డిఫరెంట్ షార్ట్లు కనిపిస్తూ ఉన్నాయి కదా, చాలా ఏమంటారు, ఫుడ్ కోసం సర్చింగా లేకపోతే మనుషుల కోసం సర్చింగా అనేది అర్థం కావట్లేదు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.